క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. వాక్య పరిచర్య కాలక్షేపానికో లేకో ఇంకొక విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించి కాదు. ఇవాళ మనము యూట్యూబ్లో కానీ లేదా బయట కానీ మనకి వీధికొక సంఘము, వీధికొక చర్చి, యూట్యూబ్లో అనేక వందల మంది బోధకులు బోధించేటటువంటి మెసేజ్లు మనం ఇవన్నీ గమనిస్తున్నాం. ఇందులో కొన్ని తప్పుడు బోధలై ఉండవచ్చు, కొన్ని మనకి అంతగా ఆత్మీయ పరంగా ఉండకపోవచ్చు, కానీ అంతా దేవునికి సంబంధించిన వాక్య పరిచర్య. అయితే ఇప్పుడు మనము నా వరకు నేను ఏం ఆలోచిస్తానంటే, మనము దేవుని రక్షణను పొందటానికి ఎక్కువగా మనము సిద్ధపడి ఉండాలి. ఎందుకనంటే ప్రతి ఒక్క జీవితానికి గమ్యం ఏంటంటే, ఈ లోకరీతిగా గమ్యం ఏంటి? కొట్టడము, అది మన చేతిలో లేదనుకోండి. బాగా మంచిగా పెరగటము, చదువుకోవటము, విద్యావంతులు అవ్వటము, మంచి ఉద్యోగం సంపాదించుకోవటము, కుటుంబము, వ్యవస్థ, సంఘము, అనుబంధాలు, బంధుత్వాలు, దానిలో వాళ్ళందరిలో మనము మెరుగైన వాళ్ళగా ఉండాలని ప్రయాసపడటము, ఇది లోకరీతిగా మన యొక్క జీవితపు గమ్యం. ఈ చనిపోయి ఈ మట్టిలో కలిసిపోయి ఈ శరీరము ఈ లోకములో మనుగడ సాగించినంత కాలము మన ఆశ కానీ మన గమ్యం కానీ ఎలా ఉంటుందంటే, మిగతా వాళ్ళకన్నా కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉండాలి, గౌరవంగా ఉండాలి. మనలో చూస్తే అందరూ ఇది చేసేటట్టుగా, గౌరవించేటట్టుగా, లేకపోతే ఒక గొప్పగా మన గురించి పొగిడే విధంగా ఉండాలని ప్రయాసపడతాం. ఇది తప్పు కాదు. అలాగే జీవించాలి కూడా అని చెప్పి, దీనికోసము మన శాశ్వతమైనటువంటి జీవితపు గమ్యాన్ని పోగొట్టుకోకూడదు. ఏమిటా జీవితపు గమ్యము? దేవుని యొక్క సన్నిధికి చేరటం. ఎందుకని దేవుని సన్నిధికి చేరాలి? ఇంకెక్కడికి చేరటానికి ఏం లేవా అంటే, నువ్వు వచ్చింది దేవుని దగ్గర నుంచి. దేవుడే నిన్ను మనిషిగా కొంతకాలము ఈ మానవ లోకంలో భూమి మీద జీవించి తిరిగి నా దగ్గరికి రా అని చెప్పేసి నన్ను మనుషులుగా సృష్టించి పంపించినటువంటిది మనందరి తండ్రి అయినటువంటి రక్షకుడైన ప్రభు. కనుక ఇప్పుడు మన గమ్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరాలి కదా. మధ్యలో ఆగిపోతే అది అటు కాకుండా ఇటు కాకుండా పోతాం. మధ్యలో ఆగటం అంటే అటు. నీ గమ్యం ఏంటి? చేరాల్సిందేమో ఎక్కడో ఉండి నీవు మధ్యలోనే ఆగిపోతే నీవేమైపోతావు? భ్రష్టత్వం చెందుతావు. ఎందుకని కొత్త ప్రాంతంలో మనకి ఎవరు తెలియదు. అదే మన గమ్యానికి వెళ్తే మన ఇల్లు వస్తుంది, మన తండ్రి ఉంటారు, మన తల్లి ఉంటుంది, మన ఆత్మీయులు ఉంటారు, మనల్ని ప్రేమగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకని? అది నీ ఆత్మీయులు ఉండేటటువంటి ప్రదేశం. అలాగే దేవుడి సన్నిధి అంటే నీ ఆత్మీయులు ఎవరు? దేవదూతలు, నీ తండ్రి అయినటువంటి దేవుడు. అలాగే నీలాగే రక్షింపబడిన కోట్లాది మంది బిడ్డల సమూహము ఉండేటటువంటి అది. ఎందుకని? వాళ్ళందరూ కూడా నీలాగే భూమి మీద కొంతకాలం జీవించిన తర్వాత మళ్ళీ ప్రభు పిలుపుని అందుకొని ఆయన సన్నిధికి చేరారు. ఎలా చేరారు? ఎక్కడి నుంచి వచ్చామో ఆ గమ్యాన్ని వాళ్ళు గుర్తించి ఆ గమ్యానికి గురి చేరారు. ఆ గమ్యం యొక్క గురిని చేరుకున్నారు కాబట్టి వారు అక్కడ ఉన్నారు. సో నువ్వు నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. వచ్చినప్పుడు ఏం చేయాలి? బజార్ వెళ్ళేవండి ఇంటి దగ్గర నుంచి. బజార్లో పని అవ్వగానే మళ్ళీ ఏం చేయాలి? ఇంటికే కదా రావాలి, పక్కింటికి వెళ్ళలేము కదా. సో ఎక్కడి నుంచి వచ్చాము? ఇంట్లో నుంచి బయలుదేరాము, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికే చేరాలి. అలాగే దేవుని సన్నిధి నుంచి మనం వచ్చాము, మళ్ళీ దేవుడి సన్నిధికి చేరాలి. అదే మన గమ్యము, అదే మన గోల్ అయి ఉండాలి. కనుక ఇప్పుడు ప్రకటన గ్రంథం గురించి మాట్లాడుకుంటున్నాం. మొన్న ఎఫెసీయులు రాసినటువంటి ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి విషయం చెప్పుకుంటూ అక్కడ ఏమన్నాడు? ఎంతా బాగానే ఉంది, కానీ ఒక నేరము నీ మీద మోపవలసి ఉంది. ఏమిటి? తొలి రోజుల్లో ఉన్నంత ప్రేమ నీకు లేదని నేను ఒక నేరము నీ మీద మోపవలసి ఉన్నదని హెచ్చరించాను. అలాగే ఇప్పుడు స్మరణ అనే సంఘానికి
దేవుడు తన యొక్క దూత ద్వారా సందేశం పంపిస్తున్నాడు. ఏమని పంపిస్తున్నాడు? ఎందుకు మనము ఈ 7 సంఘాల గురించి నేను చెప్పాలని భావిస్తున్నానంటే, ఈ 7 సంఘాలు మన మనుషుల్లోని 7 రకాల విభిన్న మనస్తత్వాలకి ప్రతినిధులుగా ఉన్నాయి ఈ సంఘాలు. సంఘం అంటే ఎవరో కాదు, మనం చెప్పుకున్నట్టుగా విశ్వాసుల సమూహం. ఈ విశ్వాసుల సమూహం అనేది ప్రారంభంలో ఎలా ఉంది, మధ్యలో ఎలా ఉంది, ముగింపులో ఎలా ఉంది. అలాగే ఎలా ఉన్నాం, మనుషులు కూడా అందరం ఒకే రకంగా ఉన్నాం కదా. ఒకప్పుడు ఒక రకంగా ఉంటాం, ఒక వయసు వచ్చినాక ఒక రకంగా ఉంటాం, ఒక వయసు దాటినాక ఒక రకంగా ఉంటాము. వీడు చదువుకునేటప్పుడు భలే ఉండేవాడు మర్యాదగా, ఇప్పుడు పాడైపోయాడు. ఇట్లా మనం రకరకాల కామెంట్స్ వింటా ఉంటాం కదా. చిన్నప్పుడు భలే చదువుకునేవాడు, భలే జ్ఞాపక శక్తి, వీడు పెద్ద అయినాక ముద్దయిపోయాడు. ఇలాగే దేవుని రక్షణ విషయంలో, దేవుని విశ్వాసం విషయంలో మనుషులు ఎలా ఉన్నారో ఈ 7 సంఘాల యొక్క వార్తను వింటే, ఆ 7 సంఘాలకి ప్రభువు పంపినటువంటి హెచ్చరికలు మనము జాగ్రత్తగా చదివి దానిని గమనిస్తే మన జీవితాలను కూడా సరి చేసుకునే అవకాశం ఉంది. ఈ 7 సంఘాలకి మించినటువంటి వ్యక్తులు ఎవ్వరూ ఈ భూమి లేదు, ఈ భూమి మీద లేవు. ఏదో ఒక రూపాన ఏదో ఒక సంఘంలో మనం ఉంటాం, ఉండి తీరుతాం. కనుకనే ఈ 7 సంఘాలకి ప్రభువు పంపించినటువంటి సందేశాలని నేను ప్రత్యేకంగా మీతో చర్చించడానికి, మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మొన్న ఎపిసోడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క స్వర్ణలో ఉన్న సంఘానికి దూత ఇలాగూ దూత అంటే మనం చెప్పుకున్నాం కాపరి లేదా దైవజనుడు. ఆ సంఘానికి, ఆ విశ్వాసుల సమూహానికి ప్రతినిధిగా తండ్రికి సంఘానికి మధ్య వారధిగా ఉన్నటువంటి ఆ యొక్క కాపరికి ఇలాగూ రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు? తర్వాత ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్పాలి. ఈ 7 సంఘాలకి 7 విషయాలని సందేశాలు పంపించే క్రమంలో ప్రభువు గురించి 7 ప్రత్యేకమైన విశేషణాలు చెప్పబడ్డాయి. ఆ 7 విశేషణాల గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. ఒక్కొక్క సంఘానికి ఆయన పేరు మెన్షన్ చేసేటప్పుడు ఒక విశేషణాత్మకమైనటువంటి రీతిలో గంభీరమైనటువంటి అర్థాలతో కూడినటువంటి ఆయన వివరణ ఉంది. ఆ వివరాలన్నిటినీ నేను ఒక వీడియోలో ప్రత్యేకంగా మీకు చెప్తాను. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, మొదటి వాడును కడపటి వాడునై ఉండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుంటున్నాము. గమనించండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో 8వ వచనం నుంచి మనం చదువుకుంటున్నాం. ఏమంటాడంటే, స్వర్ణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, మొదటి వాడను కడపటి వాడనై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఇది విశేషణం. వీటి గురించి నేను తర్వాత మీతో సవివరంగా ప్రభు కృపను బట్టి నేను వివరించగలుగుతాను. ఇప్పుడు మనము ఈ యొక్క సంఘానికి ఏం రాస్తున్నాడో అది చూద్దాం. ఏమంటున్నాడు? నీ శ్రమను, స్వర్ణ సంఘం గురించి చెప్తున్నాడు. నీ శ్రమను, దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివి. చూడండి, ఆ యొక్క స్వర్ణ సంఘము విశ్వాసుల సమూహం గురించి ఏమంటాడంటే, మీరు చాలా శ్రమలు ఎదుర్కొన్నారు, చాలా నా కోసము విశ్వాసంతో మీరు ముందుకు సాగే క్రమంలో అనేక అవమానాలు, అనేక కష్టాలు, నష్టాలు మీరు అనుభవించిన మాట నాకు తెలుసు. ఆయనకు తెలియకపోతే ఎవరు తెలుస్తుంది? కాబట్టి నీ శ్రమను నేను ఎరుగుదును. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏమంటున్నాడు? నీ దరిద్రతను ఎరుగుదును. అంటే పేద సంఘం. ఇవాళ కొన్ని సంఘాలు కోట్లకు పడగలెత్తిన సంఘాలు ఉన్నాయి. అక్కడ ఆత్మ పనిచేస్తుందో లేదో, విశ్వాసులు ఉన్నారో లేదో వాటి గురించి మాట్లాడే అంత స్థాయి మనకు లేదు. ఆ విషయాలు మాట్లాడి మనం సమయం వృధా కూడా చేసుకోకూడదు. ఎందుకంటే ప్రతిదానికి దేవుడే మనకి మన పనికి ఫలితాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వీఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ దట్. మనకి ఇక్కడికి వచ్చేసరికి నీ శ్రమను నేను ఎరుగుదును, నీ దరిద్రతను. మనకి మంచి ఒక భరోసా కూర్చే ఒక మాట ఏముంది? లోకంలో తనను తాను తగ్గించుకున్నవాడు పరలోకంలో హెచ్చించుకున్నాడు. ఇక్కడ నీవు దరిద్రముతో, పేదరికముతో ఉన్నప్పటికీ ఏలియా గారు ఒక విధవరాల దగ్గరికి వెళ్ళాడు. ఆమెకి ఆ పూటకి తినటానికి తన కొడుక్కి తనకి ఒక రొట్టె, 2 రొట్టెలు చేసుకోవడానికి సరిపడినంత పిండి ఉంటే, అమ్మా నాకు ఆకలిగా ఉందంటే, అయ్యా ఇదిగో ఈ 2
రొట్టె ముక్కలు చేసుకొని ఈ పూటకు తిని నేను నా బిడ్డ రేపు చచ్చిపోదాం అనుకుంటున్నాము, ఎందుకంటే ఇక ఆ తర్వాత మాకు ఆహారం లేదు, దేశమంతా కరువుతో ఉంది అని అన్నప్పుడు ఏం పర్వాలేదమ్మా, ఆ పెట్టే దాంట్లో ఆ రెండిట్లో నాకు ఒకటి అన్నప్పుడు ఆమె ఇస్తే ఆమె తర్వాత ఏమైంది, దేశమంతా కరువుతో అల్లాడింది కానీ ఆమె కుండలో పిండి తరగలేదు, ఆ యొక్క దానిలో నూనె తరగలేదు. దేవుని కృప. ఆ దరిద్రత ఏమైంది, మరి ధనికం అయిపోయింది, ధర్మంతురాల్లాగా అయిపోయింది. ఆమె ఆకలి అంటే తెలియని పరిస్థితికి ఉన్నతమైనటువంటి దేవుని కృపకు పాత్రురాలై. ప్రియమైన వారులారా, అదే అంటున్నాడు, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. బట్ ఐ ప్రామిస్ యూ, నీవు ధనవంతుడివి. లోకం దృష్టిలో నువ్వు పేదవాడివి కావచ్చు, లేకం దృష్టిలో నువ్వు శ్రమలు అనిపించేటటువంటి వాడివి కావచ్చు, బట్ నా దృష్టిలో అయినను నీవు ధనవంతుడివి, నువ్వు గొప్పవాడివి, నీవు అధికుడివి, నువ్వు సంపద కలిగిన వాడివి. ఎందుకని? నీకు నీ వ్యక్తిత్వంలో నిజాయితీ ఉంది, నీ యొక్క ప్రవర్తనలో నిజాయితీ ఉంది, నీ విశ్వాసంలో నిజాయితీ ఉంది, కాబట్టి నీవు ధనవంతుడివి. డబ్బును బట్టి కాదండి మనిషికి గౌరవం వచ్చేది. డబ్బును బట్టి అయితే ఎలా ఉంటుందో తెలుసా గౌరవం? నేను కనపడ్డప్పుడు కోటేశ్వరరావు గారు మీరు అట్లా ఇట్లా గొప్ప అది అంటారు, నేను పక్కకు వెళ్ళి ఒట్టి పనికి మాలోడు, జనాన్ని నాశనం చేసి ఇది కాదు. ఇది ఏంటి? ఇది లోకరీతిగా మనల్ని అదేదో అంటారే, నోటితో పొగుడుతూ నొసలతో వెక్కిరించడం అంటే ఆ రీతిగా ఉంటుంది. కానీ దేవుని దృష్టిలో, దేవుని కృపలో వర్ధిల్లినటువంటి బిడ్డల జీవితాలు అలా ఉండవు. వాళ్ళకు ఉండే సంపద ఏంటి, వాళ్ళకు ఉండేటటువంటి జీవితం ఏంటంటే నిజాయితీ, విశ్వాసము, పవిత్రమైనటువంటి జీవితం, మాట మీద నిలబడే పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే, నువ్వు దరిద్రుని నేను ఎరుగుదును, నీవు శ్రమలు పడ్డావని నాకు తెలుసు, అయినా నీవు ధనవంతుడివి. ఎందుకని? నీలో నిజాయితీ ఉంది, విశ్వాసం ఉంది, మాట తప్పని ప్రవర్తన ఉంది అని. ఇంకేమంటున్నారో చూడండి, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. యూదులమని చెప్పుకుంటూ యూదులు కానివాడు, అన్యులైనటువంటి వాళ్ళు యూదులుగా చెప్పుకుంటూ మీలో చేరి మిమ్మల్ని ఏమంటున్నారు, నీకు దూషణ తిడుతూ ఉన్నారు, నేను అవమానపరుస్తున్నారు. మీకు తెలుసు, యూదులు ప్రభువునే అంగీకరించలేదు. ఇక ప్రభువుని నమ్ముకున్న వాళ్ళని ఎలా అంగీకరిస్తారు? వాళ్ళ ప్రార్థనని, వాళ్ళ విశ్వాస జీవితాన్ని ఎలా గౌరవిస్తారు? కాబట్టి ఈ యూదుల మూర్ఖత్వం, తెలియని ఒక ఛాందస వాదం మనం చాలామందిని చూస్తాం. ఉదాహరణ ఇప్పుడు అనవసరం, కానీ మన దేశంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలతో ఈ యూదుల స్వభావం భలే దగ్గరగా కలుస్తుంది. అలాంటి ఒక రకమైనటువంటి మూఢాచారాలు, ఛాందసవాదంతో యూదులు రక్షకుడినే గుర్తించలేదు. ఇక రక్షకుడిని ప్రార్థించి ఆరాధించేటటువంటి అన్యులైనటువంటి వాళ్ళని, పేదవాళ్ళని ఎలా వాళ్ళు గౌరవిస్తారు? అందుకని ఇక్కడేం మిగిలింది వాళ్ళకి? రక్షకుడైన యేసు ప్రభువుని ప్రార్థించి ఆ విశ్వాసంతో కొలిచే వాళ్ళకి ఏమి ఎదురైంది? యూదుల దగ్గర నుంచి దూషణలు ఎదురైంది. ఐ నో ఆల్ దీస్ థింగ్స్, నాకు ఇవన్నీ తెలుసు అంటున్నాడు. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. బట్ ఇదిగో, యూదులు నిన్ను అవమానిస్తారు, బూతులు తిడతారు, ఇంకొక రకంగా అవమానపరుస్తారు, నీకు శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, దరిద్రంలో బతుకుతున్నావు, ఇవన్నీ నాకు తెలుసు. కానీ నేను నీ మీద ఏం ఆరోపణ చేయట్లా. అది ఇక్కడ ఈ సంఘం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ స్మరణ సంఘానికి ఉన్నది ఏంటో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ఒక్క నేరము కూడా ఈ సంఘం మీద మోపట్లేదు. మోపకపోగా వాళ్ళకి ఒక హామీ ఇస్తున్నాడు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నీవు పొందబో శ్రమలకు భయపడకము. భయపడకము. ఎందుకని? దేవుడు ఒక హామీ ఇస్తున్నాడు. ఐ యామ్ విత్ యూ, నేను మీతో ఉన్నాను కాబట్టి మీరు భయపడబాకండి. రెండోది ఏమంటున్నాడు?
ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఇంకోటి, ఇప్పుడు ఈ శ్రమలతోనే అయిపోలేదు. ఈ శ్రమలు, నీ దరిద్రం, ఈ దోషాలతో పాటు రాబోయే రోజుల్లో మీకు ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. అదేంటి? సాతానుడు కొందరి అధికారంలో ప్రవేశించి వాళ్ళని తొలిచి మీలో ఉన్నటువంటి కొంతమందిని తీసుకెళ్ళి వాళ్ళు అనేక రకాలుగా శారీరకంగా, ఆత్మీయంగా శ్రమ పెట్టబోతున్నాడు. వాటిని చూసి కూడా నువ్వు భయపడబాకండి. ఎందుకని? ఈ శ్రమలు 10 దినాలే. మీకు వచ్చే శ్రమలు, మీరు ఎదుర్కొనే శోధనలు 10 దినాలే. 10 దినాలంటే ప్రభు దృష్టిలో కొన్ని గంటలే. అయితే దానికి, ఆ చిన్న సమస్యకి, ఆ చిన్న శోధనకి మీరు కృంగిపోకండి. ఎందుకని కృంగిపోకూడదు? మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను నీకు జీవ కిరీటం ఇచ్చింది. దట్స్ ఆల్. ఇంకేం కావాలి మనకి? ఇప్పుడు గుండె నొప్పి వచ్చింది, ఆపరేషన్ చేస్తే బతికే అవకాశాలు ఉన్నాయి అన్నారు. ఎన్ని ఎముకలన్నీ ఇటు ఓడదీసి కత్తితో కోసి లోపల ఉన్నటువంటి దానికి ఎన్ని చేయాలి. ఇవన్నీ చేస్తే బ్రతకవచ్చు. ఆపరేషన్ ఎందుకని? బ్రతుకుతామనే ఆశ. అలాగే అందుకని ఆ ఆశతో ఏం చేస్తాము? ఎంత ఖర్చు అయినా ఏదైనా మనము సిద్ధపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద పెద్ద డాక్టర్ల నేతృత్వంలో ఆపరేషన్ చేయించుకొని బయటికి సజీవంగా వస్తాం. వచ్చి ఎందుకని? నీవు ప్రాణాపాయం నుంచి రక్షించబడ్డావు. అలాగే ఇక్కడేమంటున్నాడంటే, మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు ఏం చేస్తాను? జీవ కిరీటం ఇస్తాను. ఈ సోదరులు ఈ శ్రమలన్నింటినీ అనుభవించండి. ఆ తర్వాత ఇదిగో, ఒక ప్రాణాపాయం ఉన్నవాడు ఎలా డాక్టర్ దగ్గరికి పోయి రోగ నివారణ పొంది సంతోషంగా ప్రాణంతో తిరిగి వస్తున్నాడు, అలాగే బ్రతికి ఉన్నంతకాలం ఈ శ్రమలు, ఈ శోధనలు మీకు వస్తాయి. అనేక రకాలుగా మిమ్మల్ని హింస పెట్టే పరిస్థితులని, బట్ యూ హ్యావ్ టు బేర్ ఇట్. వాటిని మీరు భరించండి. ఎందుకని? ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ గిఫ్ట్. నీకు నేను ఒక వరం ఇవ్వబోతున్నాను. ఏంటో తెలుసా? చిన్నవి కాదు, చిన్నవి, జీవ కిరీటము. ఇక నీకు శాశ్వతంగా మరణం అనేదే ఉండదు. నీకు శాశ్వతంగా నీ శరీరానికి కానీ, నీ మనసుకు కానీ ఎక్కడ గాయాలు, శోధనలు, బాధలు, శ్రమలు, దోషణలు ఏమీ ఉండని అద్భుతమైనటువంటి వరాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు ఇస్తాను? ఎప్పుడు నీవు పొందడానికి యోగ్యుడివి? నీకు ఎదురయ్యే శ్రమల్ని, నీకు ఎదురయ్యే శోధనల్ని, నీకు ఎదురయ్యే దోషల్ని, నీకు ఎదురయ్యే మరణకరమైనటువంటి సమస్యలన్నిటినీ నువ్వు గనక జయించగలిగితే, ఎన్ని రోజులు, ఎంతకాలం ఈ శ్రమలు? 10 రోజులే. 10 రోజులే అంటే మన జీవిత కాలంలో కొంతకాలం. ఆ కొంతకాలం ఎదురయ్యే ఈ సమస్యల్ని, శోధనల్ని జయిస్తే నీకు జీవ కిరీటం ఇస్తానని స్వర్ణ సంఘానికి తన దూత ద్వారా సందేశం పంపాడు. ఇదే సందేశము మనకు కూడా అందుతుందేమో చూడండి. ఈ సంఘంలో మనం కూడా ఉన్నాం చూడండి. ఈ సంఘ స్వభావానికి మనకి దగ్గరగా ఉన్నామో చూడండి. ఒకవేళ అలా ఉంటే మనం అదృష్టవంతులం. ఎందుకని? మన మీద ఏ నేరము లేదు. ప్రభువు ఏ ఒక్క నేరము మోపలేదు. పైగా మనల్ని గమనిస్తూ ఏమంటున్నాడు? నేను మీకు జీవ కిరీటం ఇస్తాను. ఎందుకని? అయిలో నువ్వు ఏ రకమైన సమస్యలు, శోధనలు నువ్వు సమాజం ద్వారా, సంఘం ద్వారా ఎదుర్కొంటున్నావు నాకు తెలుసు. కాబట్టి ఆ సమస్యలన్నింటిలో నువ్వు నీతిగా నిలబడ్డావు. అది ప్రభు సన్నిధిలో నీవు నీతిగా నిలబడ్డావు. నీ పేదరికాన్ని భరించావు, నీ శ్రమలు భరించావు, నీకు ఎదురైన అవమానాలను భరించావు. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు గివ్, జీవ కిరీటాన్ని నీకు ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి అంటూ ఇంకేమంటున్నాడంటే, సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుడుగాక. సంఘము ఆత్మ. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. నీకు అందుకని మనిషికి ఏమి ఇచ్చాడు? దేవుడు తనకి సాదృశ్యమైనటువంటి హృదయం అనే ఆత్మనిచ్చాడు. ఈ ఆత్మలో నీకు దేవుని యొక్క పవిత్రత, పరిశుద్ధాత్మ ఉంటే, ఆ దేవుని ఆత్మ, ఈ పరిశుద్ధాత్మ రెండు సంగమమయ్యి దేవుని మార్గంలో మనము వర్ధిల్లడానికి, వికసించడానికి, మన జీవితాలని దేవుని సన్నిధికి, పరలోక రాజ్యం చేసుకోవడానికి ఒక మార్గాన్ని సుగమం చేస్తుంది. అదే అంటున్నాడు, చెవిగలవాడు ఆత్మ. మనము మోషే గారి దగ్గర మనం ఒక మాట చెప్పి ముగిద్దాం. మోషే గారి దగ్గర మనం వింటాం, ప్రభువా నువ్వు ఎవరని వాళ్ళకి చెప్పాలి,
మా దేవుడు పంపించాడంటే ఎవరని నువ్వు చెప్పాలి, నీ గురించి నేనేం చెప్పాలంటే ఆయన అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను. యెహోవా అనే మాట మనకి ఇంగ్లీష్ బైబిల్లో కనిపించదు. తెలుగులోనే మనకి యెహోవా అనే మాట వినిపిస్తుంది. బైబిల్లో ద లార్డ్, లార్డ్ అనే మాటే వినపడుతుంది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఆత్మ ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, ఆయనకి పేరు లేదు. నిన్ను నన్ను సృష్టించిన దాకా ఆయనతో పేరే అవసరం లేదు. తర్వాత మనందరం ఆయన్ని పిలుచుకోవడానికి నా దేవా అనే మాట కాక ఒక పేరు కావాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క యెహోవా లేదా నా ప్రభువా, నా తండ్రి అనేటటువంటి ఒక పేరుతో మనము ఆయన్ని పిలుచుకునే పరిస్థితి. అందుకని ప్రభు ఏం చేశాడంటే తర్వాత తన కుమారుణ్ణి నరరూపధారిగా పంపించేటప్పుడు ఆయనకి ప్రవక్తల ద్వారా ముందే పేరు పెట్టించాడు. ఆయన యేసు అను పేరుతో పిలువబడతాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడికి మనం వద్దాము. ముగింపు. సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండో మరణం వల్ల ఏ హానియు చెందడు. ఎస్, దిస్ ఇస్ ద ప్రామిస్ గివెన్ బై ద గాడ్. ఇదే ఈ యొక్క మాట, దేవుడి యొక్క ప్రమాణం ఏంటంటే ఈ శోధనలన్నింటినీ జయించిన వాడు ఏమవుతాడంట, రెండవ మరణం వల్ల ఏ హాని. అసలు మనందరికీ క్రైస్తవ విశ్వాసాలుగా ఉన్న మనందరికీ ఒకే ఒక భయం ఏంటంటే రెండవ మరణానికి గురవుతామేమో. ఎందుకని? రెండవ మరణం అంటే నరకం. ఆ నరకానికి పోతే నీకు జీవమే లేదు. జీవం ఎక్కడుంది? ప్రభు దగ్గర ఉంది. మరణం ఎక్కడుంది? నరకంలో. కాబట్టి ఈ రెండవ మరణానికి అంటే నరకానికి నువ్వు పాత్రుడు కాదని ఇక్కడ స్పష్టంగా స్వర్ణ సంఘానికి అక్కడ ఉన్న విశ్వాసులకి ప్రభువు సెలవిస్తున్నాడు. అలాంటి రెండవ మరణం లేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఇది మనము ఈనాటి ఈ వర్తమానం నుంచి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇవ్వండి, మనందరము దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి చాలా తెలియగలవాడు. అనేకమైనటువంటి విషయాల్లో మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఈ చిన్న విషయాలు, హౌ ఈజ్ అవర్ లైఫ్, హౌ ఈజ్ అవర్ సోల్, మన ఆత్మ ఎలా ఉంది, హౌ ఈజ్ అవర్ బిహేవియర్, మన ప్రవర్తన ఎలా ఉంది, ఈజ్ ఇట్ రైచియస్, అది నీతివంతంగా ఉందా లేదా నెగిటివ్ షేడ్స్తో ఉందా? అలా ఉంటే ఇట్లా రెండవ మరణానికి అంటే నిత్య నరకాగ్నికి పాత్రలు అవుతాం. ఇలా ఉంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాళ్ళమై పరలోకంలోని నిత్య జీవానికి వెళ్తాం. ఇటు మరణము, ఇటు నిత్య జీవం. ఈ రెండింటినీ ఒకటి దానికి మనము ఎంపిక చేసుకోవాలి. ఆ ఎంపిక చేసుకునే దానిలో ఏ పిచ్చివాడైనా కోరుకునేది ఏంటి? నరకాన్ని ఎవడు కోరుకోడు, నిత్య జీవాన్ని కోరుకుంటాడు. మరి ఆ నిత్య జీవాన్ని కోరుకోవటమే కాదు, కోరుకోవడానికి ఏం కావాలి? క్రియలు ఉండాలి. నీ జీవితంలో క్రియలు ఉండాలి. క్రియల వలనే నీ విశ్వాసం నిరూపింపబడుతుంది. విశ్వాసం వల్లనే రక్షణ వలనే నీకు నిత్య జీవం లభిస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని విన్నటువంటి మీరందరూ, నేను నాతో కలుపుకొని మనందరము ఈ స్ఫురణ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసంలాగా ఉన్నామా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఆ రీతిగా మన జీవితాలు గడపడానికి ప్రయత్నం చేద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నాయనా స్మరణ సంఘానికి మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని విన్నాము నాయన. ఈ సందేశంలో ఉన్న వ్యక్తుల్లాగా, ఆ విశ్వాసాల సమూహంలాగా మా జీవితాలు కూడా ఉండినట్లుగా చూపండి నాయన. ఒకవేళ మేము దారి తప్పి ఉంటే నాయన మమ్మల్ని మార్చండి నాయన. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని మార్చి మీ బిడ్డలుగా విశ్వాసంతో జీవించి రెండవ మరణం నుంచి తప్పింపబడేవారిగా ఉండినట్లుగా కృప చూపమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.